వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ట్యుటోరియల్. సో మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. మరి చాలామంది రిక్వెస్ట్ మేరకు ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ కోర్సు ఇంతకుముందు మన యాప్లో 1299 ఉండేదండి. సో దీనిని మళ్ళీ 799 రూపాయలకి అందచేయడం అయితే జరుగుతుంది 2 సంవత్సరాల వ్యాలిడిటీతో. సో కాబట్టి ఈ ఆఫర్ కేవలం 2 రోజులు మాత్రమే ఉంటుందండి. ఓకే, వెంటనే మరి పర్చేజ్ చేయండి. ఇందులో 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉంటుంది. మూడవ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించి అప్డేట్ చేయడం జరిగింది. జస్ట్ 799 2 years వ్యాలిడిటీ. దీంతో పాటుగా గ్రూప్ 2 కోర్సు కూడా 999 అయితే ఉందండి. ప్రజెంటు ఈ 2 రోజులు ఆఫర్ పెట్టాము. జస్ట్ 499కే ఇది కూడా అందజేస్తున్నాము 1 year వ్యాలిడిటీతో. సో కాబట్టి గ్రూప్ 2 అభ్యర్థులు, హాస్టల్ వెల్ఫేర్ అభ్యర్థులు ఈ రోజే కోర్సును పర్చేజ్ చేయండి. ఏ విధంగా పర్చేజ్ చేయాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్సు ఉంటుంది, ముందు డెమో చూసి వెంటనే తీసుకోండి. లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ నుండి కూడా మన యాప్ డౌన్లోడ్ చేయవచ్చు, ఆర్కే ట్యుటోరియల్. ఓకేనా? 60,000కు పైగా అభ్యర్థులు డౌన్లోడ్ చేసి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రముఖమైన సంస్థ. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో గైస్, ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి క్లాస్ అయితే మనము నిన్న చూసాము. దానికి కంటిన్యూస్ క్లాస్గా దీన్ని అయితే మనం ఇప్పుడు చూడబోతున్నామండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మనకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆధునిక భారతదేశ చరిత్ర యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుందండి. మనకు నోటిఫికేషన్లో కూడా అడుగుతారు. ఓకేనా? ఇండియన్ హిస్టరీ సిలబస్ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ ఏంటి? ఇండియన్ మోడర్న్ హిస్టరీ. కాబట్టి దీనిపైన కొంచెం మనము కాన్సన్ట్రేట్ అయితే చేయాలి. ఓకే, సో వీడియోని ఎండ్ వరకు చూడండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయడం మాత్రము మర్చిపోవద్దు. ఓకేనా? లెట్స్ డైవ్ ఇన్ టు ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశపు చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లేదా వైస్రాయ్ ఎవరు? హూ వాజ్ ద లాస్ట్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఆర్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ ఆప్షన్ సి, లార్డ్ మౌంట్ బాటన్. లార్డ్ మౌంట్ బాటన్. లార్డ్ మౌంట్ బాటన్ జూన్ 3 ప్లాన్ అంటే మౌంట్ బాటన్ ప్లాన్ ద్వారా భారతదేశ విభజనను మరియు స్వతంత్ర ప్రక్రియను పూర్తి చేయడము జరిగింది. ఓకేనా? అంటే బ్రిటిష్ వారి తరఫున చివరి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ అండి. అంతేకాకుండా మరి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం మొట్టమొదటి మరియు చివరి గవర్నర్ జనరల్ ఎవరు? చక్రవర్తుల రాజగోపాలాచారి గారు. ఓకేనా? బ్రిటిష్ వ్యక్తి అంటే లార్డ్ మౌంట్ బాటన్. మరి మొట్టమొదటి తెలుగు వ్యక్తి, చివరి తెలుగు వ్యక్తి కూడా రాజగోపాలాచారి అని మనము గుర్తుంచుకోవాలి. ఓకే, ఇంపార్టెంట్ ప్రశ్న ఇది. నెక్స్ట్, ఆర్య సమాజ్ను 1875లో స్థాపించింది ఎవరు? హూ ఫౌండెడ్ ఆర్య సమాజ్ ఇన్ 1875? ఎవరండి? స్వామి దయానంద సరస్వతి. ముంబైలో ఆర్య సమాజాన్ని స్థాపించిన దయానంద సరస్వతి వేదాలకు తరలిపోండు, గో బ్యాక్ టు వేదాస్ అనే నినాదాన్ని ఇచ్చారు. మరియు సత్యార్థ ప్రకాష్ గ్రంథాన్ని కూడా వీరు రాయడము జరిగింది. అంతేకాకుండా శుద్ధి ఉద్యమాన్ని స్థాపించారండి. ఓకేనా? సో ఆ సమయంలో అంటే వీరి సమయంలో, దయానంద సరస్వతి గారి సమయంలో చాలామంది ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యారండి. తబ్లిక్ మూమెంట్ అనేది నడిచింది అప్పుడు. దాన్ని తబ్లిక్ మూమెంట్ అంటారు. హిందువులు, ఇతర మతాలకు చెందిన వారు ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యారండి చాలామంది. దాన్ని తబ్లిక్ మూమెంట్ అంటారు. దానికి వ్యతిరేకంగా, ఓకేనా, హిందువులు ఇస్లాంలోకి మారడానికి వ్యతిరేకంగా దయానంద సరస్వతి గారు ప్రారంభించిన ఉద్యమమే శుద్ధి ఉద్యమము. ఓకేనా? అంటే కన్వర్ట్ అయిన వారందరినీ కూడా మళ్ళీ హిందుత్వంలోనికి తీసుకురావడం అయితే జరిగింది. ఓకేనా? ఇంపార్టెంట్. థియోసాఫికల్ సొసైటీ దివ్య జ్ఞాన సమాజము అంతర్జాతీయ ప్రధాన కార్యాలయాన్ని భారతదేశంలో ఎక్కడ ఏర్పాటు చేశారు? దివ్య జ్ఞాన సమాజం లేదా థియోసాఫికల్ సొసైటీ. వేర్ వాజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది థియోసాఫికల్ సొసైటీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా? ఎక్కడండి? అడయార్, చెన్నై, తమిళనాడులో. 1882లో మేడం బ్లావర్స్కీ, కర్నల్ ఓల్కట్లు చెన్నై సమీపంలోని అడయార్లో దీని ప్రధాన కార్యాలయాన్ని తెచ్చారు.
ఓకేనా. ఆ తర్వాత యానీ బెసెంట్ దీన్ని మరింత ప్రాచుర్యంలోనికి తీసుకురావడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా. ఎందుకోసం అండి మరి ఇది, ఎందుకోసం దీన్ని స్థాపించారంటే మతాల గురించి మరియు మతాల గురించి ప్లస్ ఫిలాసఫీ గురించి అధ్యయనం చేయడానికి దీన్నైతే స్థాపించడము జరిగింది 1882లో మేడం బ్లావెట్స్కీ. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ఓకే. నెక్స్ట్, రైతువారీ పద్ధతిని మద్రాస్ ప్రెసిడెంటీలో ఎవరు ప్రవేశపెట్టారు? హూ ఇంట్రడ్యూస్డ్ ద రైత్వారీ సిస్టమ్ ఇన్ మద్రాస్ ప్రెసిడెన్సీ? ఎవరండి? రైత్వారీ విధానం ఎన్నోసార్లు ఎగ్జామ్లో రిపీటెడ్గా వచ్చినటువంటి ప్రశ్న అండి ఇది. ఎవరు? థామస్ మన్రో. థామస్ మన్రో. వివరాలు చూద్దాం. థామస్ మన్రో మరియు అలెగ్జాండర్ రీడ్లు మధ్యవర్తులుగా, అంటే జమీందారులు లేకుండా రైతుల నుంచి నేరుగా పన్ను వసూలు చేసే రైతువారీ విధానాన్ని తెచ్చారండి. ఓకేనా. ఇంపార్టెంట్ క్వశ్చన్. మెయిన్గా ఇది ఎక్కడ ప్రవేశపెట్టారండి? సో ఫస్ట్ దక్షిణ భారతదేశంలో, ఓకేనా, భారతదేశంలోని దక్షిణ భాగంలో, అంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతము, సో వీటిలలో ఎక్కువగా వీటిని మొదటగా ప్రవేశపెట్టడము జరిగింది. నెక్స్ట్, బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన మొట్టమొదటి భారతీయ మేధావి ఎవరు? హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు బీ ఎలెక్టెడ్ టు ద బ్రిటిష్ పార్లమెంట్? ఎవరండి? భారతదేశ కురువృద్ధుడు. ఎవరు? దాదాబాయ్ నౌరోజీ. ఓకే, భారతదేశ కురువృద్ధుడు లేదా గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తామండి. ఓకేనా. సో మరి ఇలా పిలువబడేటువంటి దాదాబాయ్ నౌరోజీ 1892లో లిబరల్ పార్టీ తరపున హౌస్ ఆఫ్ కామర్స్కు ఎన్నికయ్యారు. దేనికండి? హౌస్ ఆఫ్ కామన్స్కి అయితే ఎంపిక కావడం జరిగింది. అంతేకాకుండా బ్రిటిష్ వారు భారతదేశం నుండి మన సంపదని ఏ విధంగా తరలిస్తున్నారు, ఏ విధంగా మరి డ్రైన్ చేస్తున్నారు, అంటే తరలిస్తున్నారనే విధానాన్ని డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీని ప్రతిపాదిస్తూ పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనేటువంటి బుక్ను కూడా రాయడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ పర్సన్. ఓకే. భారతదేశంలో తొలి వార్తాపత్రిక అయిన బెంగాల్ గెజిట్ను 1780లో ప్రారంభించినది ఎవరు? హూ స్టార్టెడ్ ఇండియాస్ ఫస్ట్ న్యూస్ పేపర్ బెంగాల్ గెజిట్ ఇన్ 1780? ఎవరండి? ఆప్షన్ ఏ జేమ్స్ అగస్టిస్ హిక్కీ. జేమ్స్ అగస్టస్ హిక్కీ. చూద్దాం. జేమ్స్ అగస్టస్ హిక్కీ కలకత్తా నుండి వారపత్రికగా ఇంగ్లీష్లో ఈ పేపర్ను తెచ్చారు. ఎందులో అండి? ఇంగ్లీష్లో. ఓకే, దీన్ని ఏమంటారు? కలకత్తా జనరల్ అడ్వర్టైజర్ అని కూడా పిలుస్తారండి. ఓకేనా, కలకత్తాలో ఈ విధంగా పిలుస్తారు. ఓకే, ఇంపార్టెంట్. సహాయ నిరాకరణ పద్ధతి లేదా సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? సబ్సిడరీ అలయన్స్ అని కూడా అంటారు దీన్ని. విచ్ గవర్నర్ జనరల్ ఇంట్రడ్యూస్డ్ ద సబ్సిడరీ అలయన్స్ సిస్టమ్ ఇన్ ఇండియా? ఎవరండి? సో సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఎవరండి? లార్డ్ వెల్లెస్లీ. ఓకేనా. ఈ పద్ధతి ద్వారా భారతీయ రాజులను బ్రిటిష్ సైన్యంపై ఆధారపడేలా చేశారు. ఈ ఒప్పందంపై సంతకం చేసిన మొదటి పాలకుడు హైదరాబాద్ నిజాం అండి. ఎవరండి? హైదరాబాద్ నిజాం. ఇంపార్టెంట్. ఇట్ వాజ్ a tool used to expand British territory without direct warfare. ఓకేనా. సైన్య సహకార పద్ధతి అంటే ఏంటి తెలుసా అండి? సో రాజుల దగ్గర సైన్యం లేకుంటే బ్రిటిష్ వారు వారి యొక్క సైన్యాన్ని ఇచ్చేటువంటి ఒక ఒప్పందం అండి సైన్య సహకార పద్ధతి. దీనిపైన మొదటగా సంతకం చేసిన వ్యక్తి ఎవరండి? హైదరాబాద్ నిజాం అండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆనంద్ మఠము నవల రచయిత ఎవరు? ఇందులో నుండే మన జాతీయ గేయం వందే మాతరమును తీసుకునబడింది. హూ రోడ్ ద నావెల్ ఆనంద్ మఠ్? ఎవరండి? ఆప్షన్ బి బంకిం చంద్ర చటోపాధ్యాయ. బంకిం చంద్ర చటోపాధ్యాయ. సన్యాసుల తిరుగుబాటు నేపథ్యంగా బంకిం చంద్ర ఈ నవలను రాశారు. వందే మాతరము గీతాన్ని కాంగ్రెస్ 1896 సమావేశంలో మొదటిసారి పాడింది. ద బుక్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ 1882. ఎప్పుడండి? 1882లో పబ్లిష్ చేయబడింది. ఓకే, ఇంపార్టెంట్.
నెక్స్ట్ అలీగర్ ముస్లిం విశ్వవిద్యాలయంకు పునాది వేసిన మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజీని స్థాపించింది ఎవరు? హూ ఫౌండెడ్ మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్? ఎవరండి? ఆప్షన్ బి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ముస్లింలలో ఆధునిక విద్య, పాశ్చాత్య విజ్ఞానాన్ని పెంపొందించడానికి 1875లో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అలీగర్లో దీన్ని స్థాపించడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మరి దీని తర్వాత సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, ఓకేనా, వీరు ఇస్లాంలో, ఓకేనా, ఇస్లాంలో చాలా సంస్కరణలను తీసుకురావడం జరిగింది. మనము అంటే హిందువులో రాజా రామ్మోహన్ రాయ్ గారు ఎలాగో ఇస్లాంలో అలాంటి సంస్కరణలు తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తియే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారుగా చెప్పుకోవచ్చు. ఓకేనా. మరి వీరు 1920లో అలీఘర్ ముస్లిం యూనివర్సిటీని కూడా స్థాపించడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, వర్నాక్యులర్ ప్రెస్ చట్టాన్ని తెచ్చిన భారతీయ భాషా పత్రికలపై ఆంక్షలు విధించిన వైస్రాయ్ ఎవరు? విచ్ వైస్రాయ్ పాస్డ్ వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ఇన్ 1870? ఎవరండి? లార్డ్ లిట్టన్. లార్డ్ లిట్టన్. స్థానిక భాషా పత్రికలు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయకుండా కట్టడి చేయడానికి లార్డ్ లిట్టన్ ఈ నల్ల చట్టాన్ని తెచ్చారు. ఆ తర్వాత లార్డ్ రిప్పన్ దీన్ని రద్దు చేయడం కూడా జరిగింది. ఓకేనా. సో అమృత్ బజార్ పత్రికను అంటే బెంగాల్ నుండి ఇంగ్లీష్ కూడా దీన్ని రాత్రికి రాత్రి మార్చడం అయితే జరిగిందండి ఈ చట్టం ద్వారా. టు ఎస్కేప్ దిస్ యాక్ట్, ఈ చట్టం నుండి తప్పించుకోవడానికి ఏం చేశారు అంటే స్థానిక భాషల్లో ఏ పత్రిక ప్రచురించినా కూడా దాన్ని తొలగించాలి, రద్దు చేయాలి ఆ పత్రికలని. సో అమృత్ బజార్ పత్రిక అనేది అప్పట్లో చాలా ఫేమస్, జాతీయవాదాన్ని పెంపొందించడంలో చాలా ప్రముఖ పాత్ర పోషించేది. అయితే రాత్రికి రాత్రి ఏం చేశారు మన వాళ్ళు, బెంగాల్ నుంచి ఇంగ్లీష్ కన్వర్ట్ చేశారు. అప్పుడు ఏమవుతుంది, ఇంగ్లీష్ పత్రికనే కాబట్టి దాన్ని ఎవరు కూడా రద్దు చేయలేరు అనేటువంటి ఉద్దేశంతో. ఓకేనా. నెక్స్ట్, భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులను ఏ కేసులో ముద్దాయిలుగా నిర్ధారించి 1931 మార్చి 23న ఉరితీశారు? In which case were Bhagat Singh, Sukhdev and Rajguru executed? ఎవరండి? లాహోర్ కుట్ర కేసు. ఓకే, లాహోర్ కుట్ర కేసు. లాలా లజపత్ రాయ్ మరణానికి కారణమైన బ్రిటిష్ పోలీస్ అధికారి శాండర్స్ను చంపినందుకు వీరికి ఉరిశిక్ష పడింది. ఓకేనా. సో వీరు ఏం చేశారండి ఉరిశిక్ష సమయంలో అంటే ఇన్క్విలాబ్ జిందాబాద్ అనేటువంటి స్లోగన్స్ ఇవ్వడం అయితే జరిగింది వారికి ఉరి వేస్తున్నటువంటి సమయంలో. ఓకేనా. లాలా లజపత్ రాయ్ మరణానికి కారణంగా ఏం చేశారు, బ్రిటిష్ పోలీస్ అధికారి శాండర్ని చంపేస్తారండి. ఓకే, ఇంపార్టెంట్. రామోసీ తిరుగుబాటుకి మహారాష్ట్రలో నాయకత్వం వహించింది ఎవరు? హూ లెడ్ ద రామోసీ అప్రెసింగ్ ఇన్ మహారాష్ట్ర? ఎవరు? ఆప్షన్ ఏ వాసుదేవ్ బల్వంత్ పడ్కే అనేటువంటి ప్రముఖ వ్యక్తి. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు చేసిన వాసుదేవ్ బలవంత్ పడ్కేను భారతదేశపు తొలి విప్లవకారుడుగా పేర్కొంటారు. ఇంపార్టెంట్. నెక్స్ట్, 1916లో జరిగిన లక్నో ఒప్పందము ప్రత్యేకత ఏమిటి? వాట్ వాజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది 1916 లక్నో ప్యాక్ట్? ఆప్షన్ బి అండి. సో ఎందుకోసం అండి, కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ మధ్య మైత్రి. ఇంపార్టెంట్. లక్నో ఒప్పందం అంటే ఏంటండి, కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ మధ్య జరిగినటువంటి ఒక మైత్రి, స్నేహపూర్వక ఒప్పందంగా మనమైతే చెప్పుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే. బాలగంగాధర్ తిలక్ మరియు మహమ్మద్ అలీ జిన్నా చేసిన కృషి వల్ల కాంగ్రెస్ ముస్లిం లీగ్ ఉమ్మడిగా బ్రిటిష్ వారిని సంస్కరణలు కోరడానికి ఈ ఒప్పందం అయితే కుదుర్చుకున్నాయి. ఇంపార్టెంట్. ఓకేనా. సో అంతేకాకుండా ఈ సందర్భంలోనే, ఓకేనా, 1916లోనే అతివాదులు మితవాదులు ఇద్దరు కూడా కలిసిపోయారు. ఓకేనా. 1907లో భారత జాతీయ కాంగ్రెస్ అతివాదులు మితవాదులు విడిపోతుంది కదా. సో అది మళ్ళీ 1916లో ఈ యొక్క లక్నో
ఒడంబడిక తర్వాత అంటే లక్నో ఒప్పందంలోనే వీరు కూడా కలవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్, 1924లో కాంగ్రెస్ చరిత్రలోనే గాంధీజీ అధ్యక్షత వహించిన ఏకైక సమావేశం ఇక్కడ జరిగింది. వేర్ వాజ్ ద ఓన్లీ ఐఎన్సి సెషన్ ప్రిసైడెడ్ ఓవర్ బై మహాత్మా గాంధీ. భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన ఏకైక సమావేశము 1924లో ఎక్కడండి? బెల్గాం. బెల్గాం ఎక్కడ ఉంది? కర్ణాటకలో. ఓకే, కర్ణాటకలోని బెల్గాంలో జరిగిన 39వ కాంగ్రెస్ సమావేశానికి గాంధీజీ ఒక్కసారి మాత్రమే అధ్యక్షుడిగా వ్యవహరించడం జరిగింది. ఒక్కసారి మాత్రమే. ఓకేనా? నెక్స్ట్ వన్, హిందుస్థాన్ సోషలిస్టిక్ రిపబ్లికన్ అసోసియేషన్ను 1928లో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లలో స్థాపించింది ఎవరు? హూ ఫౌండెడ్ ద హెచ్ఎస్ఆర్ఏ ఇన్ 1928? హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ ఎవరండి? ఆప్షన్ బి చంద్రశేఖర్ ఆజాద్ గారు, సుభాష్ చంద్రబోస్. చూద్దాం. పాత క్రాంతికారి సంస్థ హెచ్ఆర్ఏను మార్చి సోషలిస్టు భావాలతో చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్లు దీన్ని స్థాపించారు. చంద్రశేఖర్ ఆజాద్ మరియు ఎవరండి? భగత్ సింగ్. ఇంపార్టెంట్ క్వశ్చన్. గాంధీజీ మరియు అంబేద్కర్ మధ్య పూనా ఒడంబడిక, పూనా ప్యాక్ట్ ఏ సంవత్సరంలో జరిగింది? ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద పూనా ప్యాక్ట్ టేక్ ప్లేస్? ఆప్షన్ సి 1932 సెప్టెంబర్లో. ఇంపార్టెంట్. రామ్సే మెక్డొనాల్డ్ ప్రకటించిన డొనాల్డ్ కమ్యూనల్ అవార్డు అంటే వెనుకబడిన తరగతులకు ప్రత్యేక నియోజకవర్గాలకు వ్యతిరేకంగా గాంధీజీ ఎరవాడ జైల్లో ఆమరణ దీక్ష చేయడంతో పూనా ఒప్పందం కుదిరింది. దీని ప్రకారము ప్రత్యేక స్థానాలకు బదులు ఉమ్మడి నియోజకవర్గాల్లో రిజర్వ్ సీట్లను అనేవి పెంచడము జరిగింది. ఎవరికండి? డిప్రెస్డ్ క్లాసెస్, అంటే అణగారినటువంటి ప్రజలకండి. ఇది అణగారిన వర్గాలకు. ఇదంతా కూడా అంబేద్కర్ గారి కృషిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, పూనా ప్యాక్ట్ ఎవరెవరి మధ్య జరిగింది? సో అంబేద్కర్ గారు మరియు గాంధీజీకి మధ్య అయితే జరిగింది. నెక్స్ట్, సుభాష్ చంద్రబోస్ సింగపూర్లో ఆజాద్ హిందూ ఫౌజ్ బాధ్యతలను ఏ సంవత్సరంలో స్వీకరించారు? ఇన్ విచ్ ఇయర్ డిడ్ సుభాష్ చంద్రబోస్ టేక్ చార్జ్ ఆఫ్ ది ఐఎన్ఏ ఇన్ సింగపూర్? ఆప్షన్ సి అండి 1943 అక్టోబర్. రాస్ బిహారీ బోస్ స్థాపించిన ఐఎన్ఏ బాధ్యతలను నేతాజీ 1943లో స్వీకరించి చలో ఢిల్లీ జై హింద్ నినాదాలు ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్, వాయువ్య సరిహద్దు ప్రాంతంలో కుదాయి ఖిద్మత్గర్ రెడ్ షర్ట్స్ ఉద్యమాన్ని నడిపిన సరిహద్దు గాంధీ ఎవరు? హూ ఈజ్ నోన్ యాజ్ అ ఫ్రాంటియర్ గాంధీ? సరిహద్దు గాంధీ ఎవరండి? ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, చూద్దాం. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ గాంధేయవాద పద్ధతుల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. ఈయన భారతరత్న పొందిన మొదటి విదేశీయుడండి. ఓకేనా? భారతరత్న పొందిన మొదటి విదేశీయుడు. ఓకేనా? సో వీరు ఒక సంస్థ కూడా స్థాపించారండి. ఓకేనా? ఏంటది? సర్వెంట్స్ ఆఫ్ గాడ్. ఓకే, సర్వెంట్స్ ఆఫ్ గాడ్. నెక్స్ట్, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దయి భారతదేశ పాలన నేరుగా బ్రిటిష్ కిరీటం కిందకు ఏ చట్టం ద్వారా వచ్చింది? బై విచ్ యాక్ట్ వాజ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇండియన్ ట్రాన్స్ఫర్ టు ద బ్రిటిష్ క్రౌన్? ఎప్పుడండి? 1858 భారత ప్రభుత్వ చట్టం ఈస్ట్ ఇండియా పాలనని రద్దు చేస్తూ మరి అధికార పంపిణీ బ్రిటిష్ రాణి చేతుల్లోకి వెళ్ళింది. ఓకేనా? గవర్నర్ జనరల్ పదవిని రద్దు చేస్తూ వాయిస్రాయ్గా మార్చడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకేనా? చరిత్రలో చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి క్వశ్చన్. 1857 తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ పార్లమెంట్ ఈ చట్టాన్ని తెచ్చింది. దీని ప్రకారము గవర్నర్ జనరల్ హోదాను వైస్రాయ్గా మార్చారు. ఓకేనా? ఇంపార్టెంట్. నెక్స్ట్, బార్డోలీ సత్యాగ్రహము 1928లో జరిగింది. మరి ఈ యొక్క సత్యాగ్రహం విజయవంతమైన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్కు సర్దార్ అనే బిరుదు ఇచ్చింది ఎవరు? హూ గేవ్ ది టైటిల్ సర్దార్ టు వల్లభాయ్ పటేల్? ఎవరండి? ఆప్షన్ సి బార్డోలీ మహిళలండి. ఇంపార్టెంట్ క్వశ్చన్.
గుజరాత్లో పన్నుల పెంపునకు వ్యతిరేకంగా పటేల్ నడిపిన రైతు పోరాటం విజయవంతం కావడంతో అక్కడి మహిళలు ఆయనను సర్దార్ అంటే నాయకుడు అని పిలవడం అయితే జరిగింది. సో గైస్, ఇది ఈ రోజుకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.